సో ఉమెన్స్‌లో కామన్ సింప్టమ్స్ నౌఎడేస్ సర్వికల్ క్యాన్సర్. సో ఫిబ్రవరి 28 ఆల్ ఓవర్ ఇండియా హెచ్‌పివి వ్యాక్సిన్ ప్రివెంటివ్ యాక్షన్ కింద ప్రతి ఒక్కరికి 14-15 ఇయర్స్ అమ్మాయిలకి ఇస్తున్నారు. సో సర్వికల్ క్యాన్సర్ అంటే ఏం లేదు. గర్భాశయం కింద గ్రీవా అనే పార్ట్‌లో సెల్స్ అనేది గ్రో అవ్వే కంటే అబ్నార్మల్‌గా గ్రో అవ్వడము. సో మోర్‌గా గ్రో అవ్వడం. క్యాన్సర్ ఇన్ ద సెన్స్ అబ్నార్మాలిటీ అంటారు. సో అది ఇనిషియల్ స్టేజ్‌లో ఎవ్వరికీ తెలియదు. సో వెన్ యూ హ్యావ్ ఎ లాస్ ఆఫ్ మోర్ వైట్ లేకపోతే బ్లీడింగ్స్ ఎక్కువైనా, ఆ కింది భాగంలో కడుపులో నొప్పి వచ్చినా, నొప్పిలో వచ్చినా సో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. సో టెస్ట్స్ ఉంటాయి, కామన్ టెస్ట్స్ ఉంటాయి ఇనిషియల్గా డయాగ్నోస్ కావాలి. అవి 1 స్టేజ్ 2 స్టేజ్ దాటిన తర్వాత ఒకేసారి సివియర్ అయిపోతుంది. మై మదర్ లాస్ట్ ఇన్ 2014 విత్ సర్వికల్ క్యాన్సర్. అప్పుడు 6-7 మంత్స్ ముందు నుంచి ఆమెకు బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. బట్ షీ నెవర్ ఎక్స్ప్రెస్ టు ఎనీవన్. ఈవెన్ ఆమె సిగ్గుపడ్డదా తెలియదు. బట్ సిగ్గుపడితే లైఫ్ అయిపోయింది. యాజ్ ఎ లైఫ్ సైన్స్ స్టూడెంట్గా మేము ఏదైనా మాట్లాడగలుగుతాం. ఏదైనా మాట్లాడేది నుంచి ఆరోగ్యం గురించి. సో ప్రివెన్షన్ ఈజ్ అ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో ప్రివెన్షన్లో హెచ్‌పివి వ్యాక్సిన్ అవైలబుల్గా ఉంది. ఏ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలైనా లైఫ్ సైన్సెస్ ఛానల్స్ చూడండి. ప్లస్ వన్ మోర్ థింగ్, ఆరోగ్యం కంటే మిక్కిన వేరేది ఏది లేదు. కామన్గా మనీ కూడా నథింగ్. సో ఆరోగ్యం కరెక్ట్ ఉంటే, కాళ్ళు చేతులు కరెక్ట్ ఉంటే అన్నీ చేయొచ్చు. ఒక్కసారి ఇప్పుడు మా మదర్ చనిపోయింది, నేను రివర్స్ తీసుకురాలేను. సో సేమ్ వే నాకేమన్నా అవుతుంది. సో అట్లీస్ట్ నేను క్లీన్గా ఉండడానికి ట్రై చేస్తాను. ప్లస్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడానికి, సో మెడిటేషన్, నా మైండ్ని కరెక్ట్ ఉంచుకోవడానికి, స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి. సో ఇట్లాంటి కొన్ని మనం పాటించాలి. రెగ్యులర్గా వేడి నీళ్ళతో, అట్లీస్ట్ వేడి నీళ్ళతో స్నానం చేయడము, వెచ్చటి వాటర్తో తాగడము, ఇట్లాంటి కామన్గా అవైలబుల్గా ఉన్న వాటితో మెయింటైన్ చేస్తే కూడా కరెక్ట్ ఉండొచ్చు. ఓల్డ్లో కూడా వాళ్ళు స్నానం చేసుకుంటూ గట్టి ఆహారం తినుకుంటూనే ఉన్నారు. మనం ఈ మధ్య ఇంకేంటంటే జంక్ ఫుడ్స్. సో రిథమ్ ఆఫ్ లైఫ్ చేంజ్ అయిపోయింది అన్నమాట. ప్యాటర్న్ ఆఫ్ లైఫ్, రిథమ్ ఆఫ్ లైఫ్ చేంజ్ అయితే స్ట్రెస్సు, ఈ థైరాయిడ్స్, సో ఇట్లాంటివి. సో ఎప్పుడైనా ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం ఎక్కువ గంటలు నిద్రపోవాలి. 7.5 అవర్స్ మ్యాక్సిమం నిద్రపోవాలి. సో స్ట్రెస్ ఫ్రీగా ఉంటేనే బెటర్. సో నా వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్లస్ ప్రతి ఒక్కరికి షేర్ చేసి హెచ్‌పివి వ్యాక్సిన్ అనేది తీసుకోండి.